హలో పిల్లలు, ముందుగా మనము నెంబర్ 11 రాసి తర్వాత 3ని రివర్స్లోని అన్ని వైపులా రివర్స్లోని రాస్తున్నాము. తర్వాత ఇన్సైడ్ స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి 1 కర్వ్డ్ లైన్ డ్రా చేస్తాం. చిన్న చిన్న బుషెస్ కోసము మనము కర్వ్డ్ లైన్స్ డ్రా చేసాము. అలాగనే ఇప్పుడు ఇంకొక స్లీపింగ్ లైన్ డ్రా చేసి మళ్ళీ బుషెస్ డ్రా చేసిన తర్వాతన మళ్ళీ నెంబర్ 11 డ్రా చేసి అన్ని వైపులా 3 రివర్స్లోని మనము డ్రా చేస్తున్నాము. ఆ తర్వాత ఇన్సైడ్ స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి మళ్ళీ సేమ్ బుషెస్ డ్రా చేస్తున్నాము. కర్వ్డ్ లైన్స్తో బుషెస్ డ్రా చేసి ఇప్పుడు మనము గ్రాస్ డ్రా చేస్తున్నాము. గ్రాస్ కోసము మనము ఎం షేప్లోని డ్రా చేసేసి తర్వాత మొత్తం చివరి వరకును ఎం షేప్లోనే డ్రా చేస్తున్నాం. చూసారా, చాలా సింపుల్గా నెంబర్స్ తోటి అలానే ఆల్ఫాబెట్స్ తోటి మనము సీనరీ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు స్మాల్ ఆర్ షేప్లోని డ్రా చేస్తున్నాము. బర్డ్స్ కోసము కింద 1 స్మాల్ లైన్ పెట్టాను. ఆ తర్వాత మనము దీన్ని ఇప్పుడు కలరింగ్ చేద్దాము. నేను లైట్ బ్లూ కలర్ తోటి స్కై ఫిల్ చేస్తున్నాను. స్కైకి ఎప్పుడు పిల్లలు మీరు స్లీపింగ్ డైరెక్షన్లో మాత్రమే స్కై ఫిల్ చేయండి, స్టాండింగ్లో చేయకూడదు. స్లీపింగ్లోని ప్యాచెస్ రాకుండా నీట్గా ఫిల్ చేయండి. నేను ఆయిల్ ప్యాస్టల్స్తో చేస్తున్నాను. పిల్లలు మీ చాయిస్, మీరు ఆయిల్ ప్యాస్టల్స్తో కానీ క్రేయాన్స్తో కానీ వాటర్ కలర్స్తో కానీ స్కెచ్ పెన్స్తో కానీ అలాగనే బ్రష్ పెన్స్ కూడా యూస్ చేయొచ్చును. అది మీ చాయిస్, ఎలాగైనా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేయండి. పిల్లలు చాలా ఈజీగా నేను చాలా నెంబర్స్ తోటి అలాగనే ఆల్ఫాబెట్స్ తోటి నేను చాలా రకాల వీడియోస్, చాలా రకాల పిక్చర్స్ పెడుతూ ఉంటాను. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. నేను రకరకాల పిక్చర్స్ చాలా సింపుల్గా పెడతాను. ఇప్పుడు మనము లైట్ గ్రీన్ కలర్ మనము ట్రీకి ఫిల్ చేస్తున్నాము. చాలా చూడ్డానికి చక్కగా నీట్గా కనిపిస్తుంది. లైట్ గ్రీన్ తోటి అయితే డార్క్ గ్రీన్ చేయకండి, లైట్ గ్రీన్తో చేయండి. ట్రంక్కి బ్రౌన్ కలర్ వేసాను, అలాగనే ల్యాండ్కి కొంచెం బ్రౌన్ అలాగనే కొంచెం గ్రీన్ తోటి నేను మిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా చాలా బాగుంది. పిల్లలు ఇప్పుడు నేను గ్రాస్కి కూడాను కిందన దానికి కూడా నేను లైట్ గ్రీన్ కలరే వేస్తున్నాను.